నమస్తే అండి, వెల్కమ్ టు సినిమా రివ్యూస్. అవి ఇవాళ వీడియో వచ్చేసరికి బామ కల్పం 2 మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్. సపోర్ట్ ఏంటంటే పోయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ కనిపిస్తే లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ నచ్చింది మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. సో పోయి ఫస్ట్ చూసుకుంటే ఇది 2 అన్నారు కదా. సో ఆల్రెడీ ఇది పార్ట్ 1 కూడా ఉంది. అది క్రైమ్ థ్రిల్లర్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ అనుకోవచ్చు. ఇది వచ్చేసరికి అయితేనేమో హైస్ట్ లాగానే ఉంటుంది. ఫస్ట్లో మనకి పార్ట్ 1కి సంబంధించిన కొన్ని సీన్స్ కానీ కొన్ని ఇన్సిడెంట్స్ కానీ దీంట్లో చూపించారు అన్నమాట. ఇక్కడ ఫస్ట్ హాఫ్ కూడా మీకు ఫస్ట్ 50 to 40 మినిట్స్ డీసెంట్గానే ఉంటుంది. అక్కడ నుంచి మీకు కొన్ని చేంజెస్ అయితే వస్తాయి అన్నమాట బై. సో మూవీ బాగానే ఉంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అయితేనేమో మీకు ఆబ్వియస్గా మనీ హైస్ట్ చూసారు కదా. సో సేమ్ అలానే ఉంటుంది. అటువో ఇటువో అది చేయి ఇది చేయి, ఆ స్టెప్ ఉందా ఈ స్టెప్ ఉందా, మళ్ళీ అది చేసి దాంట్లో మళ్ళీ బిస్కెట్ కావడము వెనక్కి ముంగడ కావడం అనేది రొటీనే. కొన్ని సిచ్యువేషన్స్లో అయితే కొన్ని సీన్స్ మీరు స్కిప్ చేస్తారు అండ్ కొన్ని సీన్స్లో లాజిక్ లేదు. ఇది ఒక పాయింట్. దీనిలో మంచి విషయాలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి విషయాలు ఏంటంటే ఏమంటారు క్రైమ్ కామెడీ నుంచి హైయెస్ట్ థ్రిల్లర్ కిందకి తీసుకొచ్చారు కాబట్టి కొంచెం ఒక కంటిన్యూషన్ ఒక ఫ్లో ఉంది కాబట్టి అడ్జస్ట్ చేసుకుంటారు ప్రీవియస్ పార్ట్కి దీనికి. ఒక కొన్ని సీన్స్ ఏవైతున్నాయో ఈమె యూట్యూబర్ కావడం ఏంటంటే కావడము ఏంటంటే లక్ కలిసి రావడము అదేందో కానీ కొందరికి అట్లా వచ్చేస్తుంది అన్నట్టు అయిపోయింది. కొంతమందికి యాక్టర్స్కి ఎక్కువ స్కోప్ లేదు అనిపించింది. అండ్ నెగిటివ్కి వచ్చేసరికి ఫస్ట్ నెగిటివ్ ఏంటంటే హిందూని విలన్ లాగా చూపించడం. ఐ థింక్ మన వాళ్ళు బాలీవుడ్ నుంచి కూడా కాపీ కొట్టినట్టు. ఎందుకు ఇస్తారో నాకు అర్థం కాదు. యాక్చువల్లీ విలన్కి కొకైన్ దానికి సంబంధించిన అలవాటు ఉంది. దానికి ఈ హిందూయిజానికి ఏం సంబంధమో లేదు తెలియదు బై. కానీ స్పెసిఫిక్గా కావాల్సుకొని కొన్ని డైలాగులు ఇంక్లూడ్ చేసి అన్నట్టే ఉంది. దానికి ఆ సీన్కి సంబంధం లేదు. అక్కడ ముహూర్తం అని చెప్పి అదని చెప్పి ఉన్నా లేకపోయినా సరే స్టోరీ కంటిన్యూ చేయొచ్చు. కంపల్సరీ స్పెసిఫిక్గా ఇదే ఇంక్లూడ్ చేయాలా, విలన్ అంటే ఎట్లనే ఉండాలా, హిందూ లాగానే ఉండాలా, హీరో మీద మంచి క్యారెక్టర్లు వచ్చేసరికి అయితేనేమో మన బ్రహ్మాజీ లాగా కృష్ణ లాగా ఉండాలన్నట్టుగా స్పెసిఫిక్గా చూపించారు. అదొకటి డ్రాబ్యాక్ అనిపించింది. అండ్ కొన్నిట్లో ఫేజెస్ ఉంటాయి కదా, ఒక సీన్ నుంచి ఇంకో సీన్కి ఫేజ్ కావడము, కట్స్ కరెక్ట్ గాలేమనిపించింది. స్టోరీ ఇంకొంచెం ట్యూన్ చేసింటే బాగుండన్నట్టయితే నాకైతే అనిపించింది అనమాట. నెక్స్ట్ ప్రియమణి గారు యాక్టింగ్ బాగుంది. అండ్ కొంచెం అయితే ఇంప్రూవ్మెంట్ అవుతుందో మిగతా యాక్టర్స్కి అయితే బాగానే కొంచెం ఇంప్రూవ్ చేశారు. ఒక ఇట్లా పోలీస్ ఆఫీసర్ అతన్ని అయితే నేను టీవీ సీరియల్లో కూడా చూసినాను. ఇది యాంటీ కరప్షన్ బ్యూరోను ఒక పోలీస్ లాగా ఒకటి ఇట్లా గడ్డం ఉంటుంది పిల్లిగడ్డం లాగా. సో అతన్ని టీవీ సీరియల్లో కూడా చూసిన. సో అతను మంచిగానే యాక్టింగ్ చేసినమాట. అండ్ దాని తర్వాత మెయిన్ విలన్ వచ్చేసరికి అతను ఒక చెయ్యి హ్యాండ్ ఇరిగిపోతుంది, ఆ పోలీసు వాళ్ళు లాగా ఉంటాడు కదా. సో అతనిది కొంచెం డల్గా అనిపించింది, పెద్దగా ఏమి అనిపించలేదు. ఓవరాల్గా పర్లేదు అనమాట. ఈ వీక్కి ఒక డీసెంట్ ఒక మూవీ చూసుకోవాలంటే 1 టైం వాచ్ చేసుకోవచ్చు బై. అక్కడికి కొన్ని ఇట్లా లాజిక్ బిస్కెట్ అయిపోతుంది. ఎక్కడంటే ప్రియమణి ఏమో ఫస్ట్ టైం డ్రెస్ వేసుకొని వస్తుంది, ఆమెనేమో అందరికి ఆర్డర్లు ఇచ్చుకుంటూ పోతుంది. నువ్వు ఎవరు కొత్త అన్నట్టు కూడా వానికి డౌట్ కూడా రాదు. అంత పెద్ద హోటల్లో స్టాఫ్ డ్రెస్ వేసుకుంటుంది, స్టాఫ్లో తిరుగుతుంది. అక్కడ లాజిక్ గొర్రెలను వైపున ఇంకా పోయినట్టుంది. ఏం చేస్తాం, లాజిక్ పక్కకి వెళ్ళిపోయింది అనమాట. సో అది పక్క పెట్టేస్తే ఓవరాల్గా అంటే కామెడీ పక్క పెట్టేస్తే మూవీ నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే 2.25 out of 5 అనమాట. 1 టైం వాచబుల్. ఒకవేళ ఇట్లా మీరు ఎంజాయ్ చేసారు మూవీ, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది కింద కామెంట్ చేయొచ్చు. అండ్ ఈ వీడియోకి అయితే నచ్చి మంచిగా అనిపించే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.